ఇంక ఈ సనాతన ధర్మములో స్వామివారి ఆశయంలో ఏం చెప్తున్నారంటే, అంతఃకరణములో గల వృత్తులు గాని, సంకల్పాలు గాని, గుణాలు గాని, వాసనలు గాని, మన అంతఃకరణలోకి ఇవన్నీ ఉన్నాయి. వృత్తులు గాని, సంకల్పాలు గాని, గుణాలు గాని, వాసనలు గాని సంపూర్ణముగా విలయము పొందు వరకు ఒక్క తలంపు అంటే భేదభావన అన్నదే, తలంపు ఉంటేనే భేదభావన ఉంటుంది. ఒక్క తలంపు లేకుండా పూర్తిగా విలయము పొందే వరకు ఏం లేదు. ఏది చూసినా, ఎక్కడ చూసినా అఖండమైన పరమాత్మే. ప్రతి నామ రూపంలో ఆ పరమాత్ముడే ప్రకాశిస్తున్నాడు అన్న దృష్టితో పరమాత్మని దర్శించుకున్న వారికి ఈ విభేదాలు ఏమీ ఉండవు. అన్ని సంపూర్ణంగా విలయము పొందిన వాడికి ఇంకే భేదాలు కనిపించవు. కాబట్టి వాసనలు గాని, గుణాలు గాని, సంకల్పాలు గాని, వృత్తులు గాని సంపూర్ణంగా విలయము పొందు వరకును సనాతనమగు బ్రహ్మమును పొందుటకు అర్హత లేదు అని తలచి సాధన యందు జీవితమును వినియోగపరిచిన వాడే సనాతన ధర్మం యొక్క రహస్యాన్ని తెలుసుకున్నవాడు. ఓహో, ఇంకా అంతకంలో వాసనలు ఉన్నాయి, తలంపులు ఉన్నాయి, భేదభావం ఉంది. ఇది ఉంది అంటే నాకు ఇంకా మరి సనాతన ధర్మం యొక్క రహస్యాన్ని నేను పొందడానికి, ఇంకా బ్రహ్మాన్ని పొందడానికి నాకు ఇంకా అర్హత రాలేదు. ఇంకా నాలో తలంపులు తల చూపుతూనే ఉన్నాయి, భేదభావం కలుగుతూనే ఉంది. ఇంకా నాకు పూర్ణత్వం సిద్ధించలేదు. అవి కూడా తొలగిపోవాలి అంటే ఏం చేయాలి? ఏకైకమైన ఆ పరమసత్యమైన పరమాత్మ యందు ధ్యాసను నిలిపి ఉంచినప్పుడు ఇంతకు ముందు ఉన్న కుప్పలుగా ఉన్న వాసనలన్నీ ఎలాగైతే తొలగిపోయాయో, ఇప్పుడు అంతరాంతరాలలో ఏ మూలన ఏ వాసన దాగి ఉన్నా అది కూడా పూర్తిగా తొలగిపోయే వరకు నిష్టని వదలరాదు. తన యందు అని తలంచి సాధన యందు జీవితమునే వినియోగించాలి. జీవితం అంతా కూడా తన అంతఃకరణలో ఉన్న మూల ఎక్కడైనా దాక్కుని ఉన్న వాసనలన్నిటినీ తొలగింప చేసుకోవడానికి జీవితాన్ని వినియోగపరిచిన వాడే సనాతన ధర్మం యొక్క రహస్యాన్ని తెలుసుకున్నవాడు. అతడు ఎక్కడ దేనికి కాంప్రమైజ్ అవ్వడు. నేను బాగున్నాను, నేను హాయిగా ఉన్నాను, నేను స్వచ్ఛంగా ఉన్నాను, నేను శుద్ధంగా ఉన్నాను ఎప్పుడూ అనడు. అన్నిటికీ చిరునవ్వుతో తనలో తాను చూసుకుంటూ తన యందు ఏది పొడచూపని స్థితి కలిగే వరకు కూడా తన సాధనని వదలకుండా ఎవడైతే ఉంటాడో అతడే సనాతన ధర్మం యొక్క రహస్యాన్ని తెలుసుకున్నవాడు. దానినే సనాతన ధర్మము అంటారు. ఇప్పుడు మనం చూడు, వరకంటే ఎవరికి తెలియదు. మనం భూమి మీద ఉన్నంతసేపు మన చుట్టూ ఉన్న వాతావరణాలు, చెట్లు, పుట్లు, ఇళ్ళు, వాకిళ్ళు అన్ని చాలా దృఢంగా, స్థిరంగా కనపడుతూ ఉంటాయి. అవునా? మనం విమానంలో పైకి ఎగిరామనుకో, ప్రయాణం చేస్తున్నాం అనుకో, భూమి నుంచి విమానం కొంచెం పైకి వెళుతున్న కొద్ది ఈ ఇళ్ళు, ఈ వాకిళ్ళు, ఈ చెట్లు, ఈ పుట్టలు, ఈ మనుషులు, ఈ నామరూపాలని చిన్నవి అయిపోతూ ఉంటాయి. ఇంకా పైకి వెళ్ళేసరికి ఇంకా చిన్న నలుసుల్లాగా అయిపోతాయి. నువ్వు ఇంకా దీని పరిధిని దాటి వెళ్ళిపోయిందనుకో ఆకాశంలోకి విమానం, అప్పుడు అక్కడి నుంచి చూడు, ఒక్క దృశ్యము లేనటువంటి ఒక నిర్మల ఆకాశమే కదా ఉంటుంది అక్కడ. ఆ స్థితి నీ హృదయంలో ఒక్క తలంపు పొడచూపని స్థితి, పరమశాంతి స్థిరంగా నెలకొనే వరకు తన జీవితాన్ని సాధనానికి వినియోగపరిచిన వాడే సనాతన ధర్మము నెరిగినవాడు. తప్ప ఎక్కడ దేనికి అతడు కాంప్రమైజ్ అయిపోకుండా తన్ను తాను నిరంతరము శుద్ధి చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నవాడే నిజమైన సాధకుడు. సనాతన ధర్మము నెరిగినవాడు, తన జీవితాన్ని దానికోసమే వినియోగించుకున్నవాడే ధన్యుడు అని తెలుసుకోవడమే సనాతన ధర్మం అనబడును. హరి ఓం తత్సత్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.
లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. హరి ఓం.